జై శ్రీరామ్. ఈ చూస్తున్న గుడి పేరు శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి. పంచముఖ ఆంజనేయ స్వామి అని మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకి రామాయణంలో వివరణ బాగా దొరుకుతుంది. రామరావణ యుద్ధం నందు రావణుడు మహీరావణుని సాయం కోరుతాడు. అతను పాతాళానికి అధిపతి. ఈ మహీరావణుడు అన్నమాట. ఆంజనేయుడు ఏర్పాటు చేసిన బాల శయన మందిరం అంటే ఏంటో తెలుసా? తోకతో ఏర్పాటు చేసినది అన్నమాట. అప్పుడు రామలక్ష్మణులను మహీరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకున్న ఆంజనేయుడు శ్రీరామలక్ష్మణులను వెతకటానికి పాతాళానికి బయలుదేరుతాడు. పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న 5 దిక్కుల దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహీరావణుడు ప్రాణాలు వీడతాడని చెప్పి తెలుసుకున్న పవనుడు అంటే ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి రూపాన్ని దాలుస్తాడు, అంటే ధరిస్తాడు. అందులో ఒక ముఖము ఆంజనేయుడి కాగా మిగతావి గరుడ, వారాహ, హయగ్రీవ, నరసింహాదులు కలిసి పంచముఖ అవతారంగా ఏర్పాటైన తర్వాత ఆ దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేసి అంటే ఆర్పి, ఆ దీపాలను ఆర్పి శ్రీరామలక్ష్మణులను కాపాడుతాడనమాట. పంచముఖ ఆంజనేయ స్వామి శ్రీరాముడికి పరమభక్తుడు. హనుమంతుడు భక్త సులభుడు. భక్తుడికి కరుణాకటాక్షాలను కలగాలంటే శ్రీరాముణ్ణి పూజించి భజన చేస్తే చాలు, ఆంజనేయ స్వామి అక్కడే ప్రత్యక్షమై ఉంటాడు. ఆంజనేయ స్వామి నవావతారాల్లో ప్రసన్నాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, విసంతి భుజ ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామిని, అష్టదశ భుజ ఆంజనేయ స్వామిని, ఇలాగా అనేక రకాల పేర్లు ఆయనకున్నాయి. ఇది తూర్పు ముఖాన్న హనుమంతుడు తూర్పు ముఖంగా ఉన్నది పాపాలను హరించి చిత్తశుద్ధిని కలగజేస్తాడు. ఆంజనేయ స్వామి తూర్పున అభిముఖుడే బాధలు కష్టాల నుంచి రక్షిస్తాడు. దక్షిణముఖంగా ఉన్న ముఖంతో ఉన్న ఆంజనేయ స్వామి కరాళ ఉగ్రహ నరసింహస్వామి శత్రు భయాన్ని పోగొట్టి విజయాన్ని కలుగజేస్తాడు. నరసింహ దక్షిణాభిముఖములు దుష్ప్రభావాల నుంచి రక్షిస్తాడు. ఇతను పడమర ముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి అయితే ఆయన దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుంచి రక్షిస్తాడు. గరుడ పడమటి దిక్కు వైపు ఆసీనుడే అంటే ఉండి ఆయుర్దాయాన్ని కాలాన్ని పెంపొందిస్తూ ఉంటాడు ఇతను. ఇక ఉత్తరముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి లక్ష్మీ వరాహమూర్తి. గ్రహ చెడు ప్రభావాల నుంచి ఆయన తప్పిస్తాడు, అష్టైశ్వర్యాలు కలగజేస్తాడు. వరాహ ఉత్తరాభిముఖముడు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఇక ఆఖరిలో ఊర్ధ్వముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి అయితే ఆయన హయగ్రీవ స్వామి, జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవన సహచరిని, సంతానాన్ని కలగజేస్తాడనమాట. ఎంతో శక్తివంతమైన ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గుడిని ప్రతి వాళ్ళు దర్శించాలి. ఇక్కడ ఒక మహిమ కూడా ఉంది. మనము 300 రూపాయలు ఇక్కడ మనం పే చేసామంటే మనం ఆ గుడి చుట్టూరా, స్వామివారి గుడి లోపట చుట్టూరా కూడా చక్కగా 16 సార్లు ప్రదక్షిణం చేసి ఆ ఆకు అంటే ఇత్తడి ఆకుని పట్టుకొని 16 ప్రదక్షిణాలు అయిన తర్వాత మనకు కావాల్సిన కోరికని కోరుకొని ఆ గర్భగుడిలోకి వెళ్తే పంతులు గారు స్వామివారికి ఆయన మన పేరున ఆ స్తోత్రాలు అవన్నీ చదువుతారనమాట. అప్పుడు ఆ ఇత్తడి ఆకు అంటే శ్రీరామన్ రాసి ఉంటుంది దాని మీద. అక్కడ పవర్ఫుల్ అంటే శక్తివంతమైన ధ్వజస్తంభంలో స్వామివారు ఉంటారు కదా, అక్కడ ఆ ఆకుని మన పేరుతో కడతారంటే ఎవరు కుటుంబ పెద్ద వాళ్ళ పేరుతో కడితే కుటుంబాన్ని అంతటి కూడా అది చెందుతుంది కదా. అలాంటి సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. మనం 1000 రూపాయలు కట్టామంటే మనం 16 సార్లు తిరగకుండా స్వామివారికి పంతులు గారే పూజ, మన పేరున అభిషేకం అన్ని అర్చన అన్ని చేసి ఆయనే ఆ ధ్వజస్తంభానికి ఆకు కట్టేస్తారనమాట. మనకి ఎలా వీలో అలా చేసుకోవచ్చు. ఎంతో సువిశాలమైన ఈ ప్రాంగణం గుడి
ఎంత ఆహ్లాదంగా శక్తివంతంగా ఉంది. ఇక్కడ ఎటు చూసినా రామ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరూ జాంబవంతుడు అనేక మంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. తప్పకుండా దర్శించండి. జై శ్రీరామ్.